అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ మార్చి నెల ఈ 12 రాశుల మీద తమ జాతకం ఎలా ఉంది ఎలా లేదు, తమ చేసే పనిలో అనుకున్న పనిలో, తమ వ్యాపార విషయంలో, ఉద్యోగం విషయంలో, చదువు విద్యలో తమరికి బాగుందా బాగలేదా, ఆ సమ్మక సారక అమ్మవారి దయ వల్ల మీ 12 రాశులు కూడా మంచిగా రావాలని అమ్మవారు కోరుకుంటున్నాను. చూడమ్మా, మార్చి నెల తులారాశి వల్ల జాతకం ఎలా ఉంది ఎలా లేదు, నడిచే పనిలో నమ్ముకున్న పనిలో సవ్యంగా ఉండాలి, అనుకున్న పనిలో బాగు రావాలి. చూడమ్మా, తులారాశి వల్ల జాతకం ఎలా ఉంది చూడు. తులారాశి వల్ల జాతకంలో ఏముందంటే కానీ ఎక్కడ పోయినా కానీ సౌభాగ్యమే ఉంది. అనుకున్న పనిలో కూడా బాగుంది, నమ్ముకున్న పనిలో కూడా బాగుంది, ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళు గెలుపు పొందుతారు. కానీ వాళ్ళకి ఏముందంటే నమ్మిన వాళ్ళతోనే మోసపోతారు. కానీ ఎక్కువ కానీ నమ్మిన వాళ్ళతోటి ఈ మార్చి నెల లోపల వాళ్ళకు ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. బంధువు అని చూడకూడదు, మనం వేరే బంధువులు కామని చెప్పకూడదు. అది బంధువు ఉన్నా వేరే బంధువు ఉన్నా కొంచెం వాళ్ళు ఆచి చూసి అడుగు వేస్తే అది వాళ్ళ కలిసి వస్తుంది. ప్రతి ఒక్క పనిలో కానీ ప్రతి ఒక్క వ్యాపారంలో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మంచిగా ఉంటుంది. కానీ ఒకే రాశి మీద ఉన్న వాళ్ళు ఈ పనులు చేస్తే ముందుకు మాత్రం కొనసాగం. ఇది ఎవరు రాశి చేసే ప్రయత్నంలో వాళ్ళు అలాగలగా జాతకాలు ఉన్నవాళ్ళు అలాగ రాశి ఉన్న వాళ్ళకు చేసుకుంటే పార్ట్నర్షిప్ అంటే కొత్తగా పని మొదలు పెడదాం అనుకున్న వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఒకరు అలా ఉంటామని సాయం చేస్తానుకున్న వాళ్ళకు ఈ రాశి ఒక రాశి నడుస్తున్న వాళ్ళు చేస్తే కానీ ముందుకు పని మాత్రం సాగదు. రెండో రాశి అంటే అలాగ రాశి ఉన్న వాళ్ళు చేసుకుంటూ పోతే వీళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. మనకు ఏ రాశి ఇద్దరికి కలిసి వస్తుందో ఆ రాశి ఉన్న వాళ్ళు మాత్రం స్త్రీలు కానీ పురుషులు కానీ కలిసి మాత్రం చేయకూడదు. కానీ మిగతా రాశిలో ఉన్న వాళ్ళు కలిసి చేయొచ్చు, ఏం కాదు. కనుక ముందుకు తమ చేసే వృత్తిలో ఇంకా కుటుంబ విషయంలో కూడా ఆలోచన ఎక్కువ చేస్తారు. వీళ్ళు ఎంతగా ఆలోచిస్తారో అంతవరకు వీళ్ళ మీద అవమానాలు చిక్కులు ఎదురు వస్తూనే ఉంటాయి. ఇంకా ముందుకు తనమనుకున్న వాళ్ళు కూడా తమ మీదకే ఎన్నుపోటు పొడిచినట్టు కూడా మాట్లాడతారు. అయినా కానీ మీరు దేంట్లో మీరు భయపడకుండా ముందుకు ధైర్యంగా కొనసాగుతారు. మీ కుజుడు కన్నా రాహువు కన్నా కేతు కన్నా మీ గురుబలం మాత్రం చాలా ఉంది మీకు. దీనివలన మీకు అనుకున్న పనిలో నమ్ముకున్న పనిలో కూడా అది శుభంగా జరుగుతుంది. చేసే ప్రయత్నాలు కూడా మీకు అనుకున్న ప్రయత్నాలు నమ్ముకున్న ప్రయత్నాలు కూడా ముందుకు కూడా కొనసాగుతాయి. ఇంకా చదువుకుంటున్న వాళ్ళు, చదువు పూర్తయిన వాళ్ళు, కొత్తగా ఉద్యోగం వెళ్తున్న వాళ్ళు కూడా ఈ పనిలో కొంచెం జాగ్రత్తగా చేసుకుంటూ పోతే అది మీకు ప్రతి ఒక్కరికి మంచిది. ప్రతి ఒక్క విషయంలో కూడా కొంత నిదానం చేసుకుంటూ పోతే ప్రతి ఒక్క పనిలో మీకు ఏ ఇబ్బంది ఏ సమస్య కూడా ఎదురు రాదు. దీనివలన మీకు ఏముందంటే కొన్ని అడ్డంకులు కూడా ఎదురు వస్తాయి మీకు. ఎందుకంటే వీళ్ళకి అండగా పెట్టుకొని మీరు ముందుకు వెళ్తే ఆ పని అన్నది మీకు ఈ నెల ముందుకు సాగదు. మీకు ఒకటి ఏముందంటే మీకు ఎవరైనా కొత్తగా పార్ట్నర్షిప్ పెద్ద పని చేద్దాం అనుకున్న వాళ్ళు, కొత్తగా స్థలాలు ఇల్లు కొనుక్కున్న వాళ్ళు, కొత్తగా వాహనం కొనుక్కున్న వాళ్ళు, ఒక వేరే వాళ్ళ సహకారంతో ఉన్న వాళ్ళు చేసుకున్నా కూడా ఈ నెల మీకు 11వ తారీఖు నుంచి మీకు మొదలు పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్క ఉద్యోగం కానీ ప్రతి ఒక్క వ్యాపారం కానీ ప్రతి ఒక్క పని చేద్దామనుకున్న పని కానీ అది ఈ 11వ తారీఖు నుంచి తమ పని మొదలు పెడితే తమకి సౌభాగ్యంగా జరుగుతుంది. ఇది స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ కొంత నిదానంగా చేసుకుంటూ పోతే ఈ ప్రతి ఒక్క పనిల వాళ్ళకు ఇంకా మేలు జరుగుతుంది. ఇంకా తమకి తోడపుట్టిన వాళ్ళతోటి వస్తే కూడా తమరికి కావాల్సిన వాళ్ళతోటి సహకారాలు ఎక్కువ జరుగుతాయి. ఇంట్లో వాళ్ళే తమరికి సహాయానికి వెనకాడరు, ప్రతి ఒక్క పనికి ముందుకు నడిపిస్తారు. కానీ స్త్రీలకు మాత్రం అపనిందలు చిక్కులు వస్తూనే ఉంటాయి. ఇది కళ్యాణం కాలేని వాళ్ళకు ఏ ప్రాబ్లం ఉండదు. పెళ్ళి అయిన వాళ్ళకి కొన్ని అడ్డంకాలు వస్తాయి. దీంట్లో కూడా వీళ్ళు గెలుపు అవుతారు కానీ చివరికి ఓటమైతే కాదు. ఈ నెల మాత్రం వీళ్ళకు చాలా బాగుంది. ఇంట్లో ఈ రాశి ఉన్న వాళ్ళకు చేసే పనులకు నమ్ముకున్న పనులకు ఈ నెల మాత్రం అద్భుతంగా ఉంది.